ఫోబియా అనేది మనకి చాలా ప్రతి మనిషి చవి చూసే కామన్ ఎమోషన్. కాకపోతే ఇక్కడ ఈ ఎమోషన్లో ముఖ్యమైన భయం మూలంగా ఫోబియా అంటే ఏంటంటే భయం. కానీ భయంతో పాటు ఆ వ్యక్తికి ఆ పర్టికులర్ ప్రదేశం కానీ ఆ పర్టికులర్ సంబంధించి ఆలోచన కానీ ఒక ఉద్వేగాన్ని ఆనందాన్ని కలిగించేటట్టు ఉంటూ ఈ ఆనందం పోయేటట్టు అవాయిడ్ చేసేటట్టు, అంటే ఈ ఆనందంగా ఉండాలి, ఈ ఆందోళన పోవాలి అంటే ఆ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడం అంటే ఈ రెండు కంపోనెంట్లు కలిపి ఉండే దాన్ని ఫోబియా అంటాం. మనం ఈ ఫోబియాలో సర్వసాధారణంగా మనకు కామన్గా కనిపించేది చీకటి అంటే భయం ప్రతి మనిషికి, అలాగే ఒంటరితనం అంటే భయం, అగారోఫోబియా అంటే గ్రూప్లోకి వెళ్ళాలంటే భయం, లేదా క్లాస్ట్రోఫోబియా క్లోజ్ స్పేసెస్ అంటే ట్రైన్లో కానీ బస్సులో కానీ లిఫ్ట్లో కానీ ఏవైతే దర్వాజాలని బంద్ అయినప్పుడు భయపడే విధానం. సో ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే దాదాపు 200 నుంచి 300 వరకు ఆ సిచ్యువేషన్ బట్టి ఆ ప్రదేశాలు బట్టి భయం కలగడానికి ఫోబియా అంటుంటాం. భయానికి మూల కారణం నేను చనిపోతానో అయితే చనిపోయే పరిస్థితి కలుగుతుందనో, అంటే అది ఒంటరితనంగా ఉండనివ్వండి, క్లోజ్ స్పేసెస్ ఉండనివ్వండి. ఇక్కడ ఎత్తైన ప్రదేశాల గురించి ఆలోచించినప్పుడు మనం సాధారణంగా మనకు ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది ఒక 30-40 అంతస్తుల బిల్డింగ్లో వెళ్ళడం కానీ, ముఖ్యంగా అవుట్ సైడ్ ఎత్తైన భవనాల్లో బయటకు వచ్చినప్పుడు బయట నుంచి కిందకి చూసినప్పుడు ఆ కలిగే భ్రాంతులతోటి నేనేమైనా కంట్రోల్ తప్పి దూకేస్తాను అనే ఒక ఆలోచన కానీ సాధారణంగా మనం వింటుండేది ఒక 6 నుంచి 10 అంతస్తులు దాటిన వెంటనే బయట నుంచి కిందకి చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ గగుర్బాటుతో కలిగిన భయం కలగడం, దానివల్ల వచ్చే భయాందోళనలో సిచ్యువేషన్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ భయానికి ఆ పర్టికులర్ వ్యక్తికి ఎందుకు కలిగింది అంటే ప్రతి వ్యక్తిలోనూ ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ వాళ్ళు విన్నది కానీ చూసింది కానీ లేదా వాళ్ళ దగ్గర సమీప బంధువో మిత్రువో ఎత్తైన ప్రదేశాల నుంచి ఎలా పడిపోయారు అని వినడం, అది విని ఊహించుకోవడం, దీంతోపాటు మిగతా భయాలు కూడా ప్యారలల్గా కలగడం మూలంగా ఈవెన్ ఒక గది నుంచి దాటకుండా ప్రతి దానికి అంటే ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరు మనుషులు సహాయం ఉంటే కానీ 3వ అంతస్తు 4వ అంతస్తు ఎక్కని వాళ్ళు. సో ఎత్తైన ప్రదేశాలు భయాలు కలగడానికి హెయిట్ ఫోబియా అంటుంటాం కామన్గా, సింపుల్. ఈ హెయిట్స్ అంటే మనం అనుకున్నట్టు సాధారణ హెయిట్ ఈవెన్ 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ దాటిన తర్వాత ఎప్పుడైనా కూడా కలగచ్చు. ఫస్ట్ భయం ఎవరికైనా సీరియస్గా ఎప్పుడు తీసుకోవాలంటే నార్మల్గా మాట్లాడినప్పుడు నాకు పాము అంటే భయము, నాకు చీకటి అంటే భయము అనేవాళ్ళు దాదాపు ప్రతి వ్యక్తి అంటారు. కొంతమంది ఎత్తైన ప్రదేశాలను అవాయిడ్ చేయడం మొదలెడతారు. ఇంక ఎత్తైన ప్రదేశాలు అవాయిడ్ చేయడం అంటే లిఫ్ట్ని అవాయిడ్ చేయడము, ఈవెన్ బయటికి వెళ్ళడానికి అవాయిడ్ చేయడము, విమానాలు ఎక్కడానికి కూడా, ఎందుకంటే విమానం ఎత్తైన ప్రదేశానికి వెళ్తుంది ఫైనల్గా కాబట్టి. అంటే అది క్లోజ్ స్పేస్. ఇందాక చెప్పుకున్నట్టు భయాలు సాధారణంగా ఒకటి కాదు 2-3 భయాలు కలిసి ఉంటూ ఉంటాయి. సో ముఖ్యంగా ఈ భయాలతోటి ఆందోళనతోటి ఒక మనిషి ఎప్పుడూ ఉండాల్సిన అవసరం వచ్చే పరిస్థితుల్లో ఆ ఫోబియా సంబంధించి ఎత్తైన ప్రదేశాల్లో ఫోబియా సంబంధించి ఆ పేషెంట్కి మనం వైద్యం చేయాల్సి ఉంటుంది. ఇంకా వైద్యం గురించి మాట్లాడితే సాధారణంగా ఇనీషియల్గా కౌన్సిలింగ్ చేసిన తర్వాత మోస్ట్లీ బిహేవియర్ థెరపీ, అందులో బిహేవియర్ థెరపీలో ఫోబియాస్ ఫ్లడ్డింగ్ అని ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ కానీ లేకపోతే సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అని, ఈ 2 మానసిక చికిత్సలో మనం ఏం చేస్తామంటే వ్యక్తికి కళ్ళు మూసుకుని ఆ సిచ్యువేషన్ని ఊహించుకోమని చెప్తూ రిలాక్స్ చేస్తూ ఆ సిచ్యువేషన్లో ఎత్తైన ప్రదేశాన్ని క్రమేణా ప్రవేశపెట్టడం. ఉదాహరణకి మనం 3వ ఫ్లోర్కి ఎక్కుతున్నాం, 5వ ఫ్లోర్కి ఎక్కుతున్నాం, 7వ ఫ్లోర్కి ఎక్కుతున్నాం, కుతుబ్ మినార్ ఎక్కుతున్నాం, చార్మినార్ ఎక్కుతున్నాం, ఇట్లా ఆ వ్యక్తికి తెలిసిన సిచ్యువేషన్స్ని కలగజేయడం. అలాంటివి సాధారణంగా 4 నుంచి 6 సిచ్యువేషన్స్లో యూజువలీ ఫోబియాస్ ఆల్మోస్ట్ 100% క్యూర్ ఉంటుంది. కొంతమందికి ఫోబియాతో పాటు డిప్రెషన్, యాంగ్జైటీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కొద్ది కాలం మాత్రం యాంగ్జైటీ తగ్గించేదానికి, డిప్రెషన్ తగ్గించేదానికి కూడా మందులు ఇస్తుంటాం. ఈ ఎత్తులు సంబంధించి ఉండే ఫోబియాస్ అంటే హెయిట్స్ ఫోబియాస్కి ఈ రోజుల్లో ఆధునిక మానసిక చికిత్స మూలంగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అండ్ బిహేవియర్ థెరపీ మూలంగా కొంత మందుల సహాయంతో టోటల్ రిలాక్సేషన్ థెరపీ ఇచ్చి యాంగ్జైటీని తగ్గిస్తూ ఫోబియాని అవాయిడ్ చేస్తూ తిరిగి వాళ్ళ నార్మల్ లైఫ్లో, అంటే వాళ్ళు ఎంత ఎత్తుకైనా ధైర్యంగా వెళ్ళే స్థితికి తీసుకురావచ్చు.